రాహుల్ గాంధీ కులంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఇల్లీగలీ కన్వర్టెడ్ గాంధీ అంటున్నారు బూర నర్సయ్య. రాహుల్ గాంధీ అనే తోక పెట్టుకున్నారు అంటున్నారు. రాహుల్ ఖాన్ కావాల్సింది రాహుల్ గాంధీ ఎట్లా అయ్యారు అంటూ ప్రశ్నిస్తున్నారు. రామాయణంలో మారీచుడు రూపాలు మార్చినట్టుగా సోనియా కుటుంబం రూపాలు మార్చుకుంది అని చెప్తున్నారు. దేశాన్ని హిందూ మైనారిటీ దేశంగా మార్చాలనేది వాళ్ళ లక్ష్యం అంటున్నారు. ఇందిరాగాంధీ గారు, వారి భర్త ఫిరోజ్ ఖాన్ గారు, మరి ఇందిరాగాంధీ గారికి ఫిరోజ్ ఖాన్ గారికి పుట్టినటువంటి రాజీవ్ గాంధీ ఏ మతస్థుడు, ఏ కులస్థుడు? మీరు చెప్పాలి. ఏ మతస్థుడు, ఏ కులస్థుడు? మరి సాధారణంగా రాజీవ్ ఖాన్ అని పెట్టుకోవాలి కదా. అసలు గాంధీ అనే తోక వీళ్ళకి ఎట్లొచ్చింది? గాంధీ అనే తోక నెహ్రూ కుటుంబానికి, రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఏదైతే గాంధీ అనే తోక పెట్టుకుందో, ఈ యొక్క ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీస్ మీరు అవునా కాదా? ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రాహుల్ గాంధీ ఈజ్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీ ఫ్రమ్ రాహుల్ ఖాన్ టు రాహుల్ గాంధీ. రామాయణంలో మారీచుడు అనే రాక్షసుడు రూపాలు మార్చి మాయలేడి రూపం మార్చినట్లు ఈరోజు రాజీవ్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం రూపాలు మార్చుకుంటూ, మతాలు మార్చుకుంటూ, కులాలు మార్చుకుంటూ, పేర్లు మార్చుకుంటూ భారతదేశాన్ని హిందూ మైనార్టీ రాష్ట్రంగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి మారీచి రాక్షస రూపాలు వీళ్ళని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇక రాహుల్ గాంధీ కులం గురించి, ఆయన కులం ఏందో, ఆయన మతం ఏందో, ఆయన దేశం ఏందో మీకు ఇప్పుడే వివరంగా చెప్పినా కదా. దానికి కులగణన చేయనక్కర్లేదు, అక్కర్లేదు. ఆయన స్వతహాగా చెప్పొచ్చు. ఈరోజు హిందూ ఓటు బ్యాంక్ పోలరైజ్ అయిందని జెండా వేసుకొని తిరుగుతున్నాడు. ఓ సినిమాలో ఏదో ఉన్నట్టుగా ఒక ముస్లిం తీవ్రవాది సాధు వేషం వేసుకున్నట్లు ఆయన రాజకీయ సాధు వేసుకొని తిరుగుతున్నాడు. ప్రస్తుతంగా వాళ్ళకే క్లారిటీ లేదు కదా. ఇప్పుడు సాధారణంగా తండ్రి ఫిరోజ్ ఖాన్ అయినప్పుడు కొడుకు రాహుల్ గాంధీ ఎట్లయితాడో మరి వాళ్ళే లీగల్లీ కన్వర్టెడ్ గాంధీనా, ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీనా స్పష్టంగా చేయాల్సింది వాళ్ళే కదా.